వేసవి అంటేనే ఎండల దాడి. ఓవైపు వేడి, ఉక్కపోతలు, మరోవైపు ప్రచండ బాణుడి ఉగ్రరూపంతో ఎండాకాలం మనకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. పైనుంచి బాణుడు కాల్చేసే కిరణాలు, కింద నేల నుంచి ఎగిసే సెగలు మన శరీరాన్ని ఉష్ణకూపాల్లాగా మార్చేస్తుంటాయి. మండిపోయే ఈ ఎండల ధాటికి ఒంట్లో ద్రవనష్టం మొదలుకుని వడదెబ్బ, చెమట పొక్కులు, సెగ్గడ్డలు ఇలా ఈ సీజన్లో మనకు చాలా చిక్కులు ఎదురవుతుంటాయి. ఇక పిల్లలు, వయసు మళ్ళిన వాళ్ళకైతే వేసవిలో అడుగడుగునా ఏదో ఒక కష్టం ఎదురవుతుంటుంది. ఈ నేపథ్యంలో వేసవిని సునాయాసంగా గట్టెక్కేందుకు ఏం చేయాలి? సూర్యుడు ప్రతాపాన్ని తట్టుకుంటూ మన ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వేసవి సీజన్లో ఆరోగ్య సంరక్షణ గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వేసవికాలం ఆరోగ్యానికి ఎందుకు గడ్డు కాలం? వాతావరణము, పొడి వాతావరణము, తేమ తక్కువ ఉండటము, తర్వాత వడగాల్పులు వేర్చడము, దీనివల్ల తీసుకునేటువంటి వాటర్ కూడా కంటెంట్ తక్కువ సరిగ్గా తీసుకున్నట్లయితే డిహైడ్రేషన్కి గురి అవకాశాలు అధికంగా ఉంటాయి. ఎండకి ఎక్స్పోజ్ అయినట్లయితే సన్ స్ట్రోక్ కూడా తొలగే అవకాశాలు ఉంటాయి. ఈ డిహైడ్రేషన్ కానివ్వండి, సన్ స్ట్రోక్ కానివ్వండి, వీటిలో మనం తొందరగా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మరణాలు కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ హార్ట్ డిసీజ్ వాళ్ళకి డైరెటిక్స్ అనేవి ఇస్తుంటారు. కిడ్నీ సంబంధించిన వాళ్ళకి కూడా బాడీలో వాటర్ వెళ్ళేందుకు డైరెటిక్స్ ఇస్తుంటారు. వీళ్ళల్లో ఇంకా డిహైడ్రేషన్ అనేది తొందరగా అయ్యే అవకాశాలు ఉంటాయి. మామూలుగా సీజనల్ ప్రకారం దాని ప్రకారమే కాకుండా ఇంటర్నల్గా మన ట్యాబ్లెట్ ఇవ్వటం వల్ల కూడా డిహైడ్రేషన్ ఎర్లీగా గురి అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా ఎండాకాలంలో ఎక్కువ చెమట పోయటంతో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావటము, ఆ యూవీ రేస్ అనేది స్కిన్ మీద పడటం వల్ల స్కిన్ పైన దద్దులు రావటం, ర్యాషెస్ రావటం, స్కిన్ క్రాక్స్ రావటం, ఒకసారి బెందుల్లాగా రావటం అనేది జరుగుతుంది. ఎండాకాలంలో ఈ పొడి వాతావరణంలో బ్యాక్టీరియల్ ప్రొలిఫరేషన్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా ఎక్కువ అవుతుంటాయి. టైఫాయిడ్ ఫీవర్ కానివ్వండి, అంటే ఈ వాటర్ కంటామినేటెడ్ ఫుడ్ తీసుకోవటం వల్ల టైఫాయిడ్ ఫీవర్స్ వస్తుంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్ అయినటువంటి మీజిల్స్, చికెన్ పాక్స్, తర్వాత ఇవన్నీ కూడా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంటాయి సమ్మర్లో. ఇవే కాకుండా వాటర్ ద్వారా వచ్చే హెపటైటిస్ ఏ వైరస్ కానివ్వండి, ఈ వైరస్ కంటామినేటెడ్ వాటర్ తీసుకోవటం వల్ల ఈ వైరస్ కూడా ఎక్కువ స్ప్రెడ్ అవటము, జాండీస్ అనేది రావటం జరుగుతుంటుంది. డీహైడ్రేషన్ ముప్పును ఎలా ఎదుర్కోవాలి? సమ్మర్లో ఎప్పుడైతే మన వాటర్ సఫిషియెంట్గా తీసుకోకపోవటం వల్ల వాటర్ కంటెంట్ బయటకు ఎక్కువ వెళ్ళిపోవటం, చెమట ద్వారా ఎక్కువ వెళ్ళిపోవటం, శ్వాసక్రియ ద్వారా వెళ్ళిపోవటం వల్ల సఫిషియెంట్ వాటర్ తీసుకోకపోవటం వల్ల బాడీ అనేది డిహైడ్రేషన్ గురవుతుంది. సో ఈ సహజంగా జరిగే ప్రక్రియకు ఆటంకం కలిగి బాడీ డిహైడ్రేషన్ ఉండడం వల్ల బాడీలో బీపీ పడిపోవటం, మైల్డ్గా డిహైడ్రేషన్ ఉన్నప్పుడు యూరిన్ అవుట్పుట్ అనేది తక్కువ అవటం, ఆ యూరిన్ వచ్చి కూడా కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఉండటం, దాహం అధికంగా వేయటం, ఈ విధంగా మైల్డ్ సిమ్టమ్స్తో స్టార్ట్ అయిపోయి తర్వాత మోడరేట్ దానికి వచ్చేస్తుంది. అంటే బీపీ పడిపోవటము, పల్స్ ఎక్కువ రావటము, తర్వాత ఆయాసం రావటము, శ్వాస ఆడకపోవటము. ఒకవేళ డిహైడ్రేషన్ కనుక సివియరిటీ అయినట్టయితే మరి కళ్ళు తిరగటము, నొప్పులు రావటము, ఎలక్ట్రిక్ ఇంబ్యాలెన్స్ వల్ల ఫిట్స్ కూడా వచ్చి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ డిహైడ్రేషన్ అనేది ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ముందుకు వచ్చేస్తుంది. ఈ విధంగా రాకుండానే ముందుగానే మనం వాటర్ సఫిషియెంట్ తీసుకోవాలన్నమాట. తీసుకునేటువంటి వాటర్ కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, కోకోనట్ వాటర్, ఫ్రెష్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్, వీటిని సఫిషియెంట్గా అంటే తరచుగా తాగటం ద్వారా మనం బాడీ డిహైడ్రేషన్ గురి కాకుండా కాపాడుకోవచ్చు. వడదెబ్బ అంటే ఏంటి? వడదెబ్బ ఎందుకు ప్రమాదకరం? ఎండలో ఎక్కువ మనం పనిచేయటం ద్వారా, ఎండలో ఎక్కువ ఆడటం ద్వారా, వర్క్ ఎక్సర్సైజ్ చేసిన, అంటే ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అయిన, ఎండలో ఎక్కువసేపు నిలబడ్డా కూడా మన బాడీలో టెంపరేచర్ అనేది మొత్తం పెరిగిపోతుంది. మన బాడీలో హైపోథాలమస్లో థర్మోరెగ్యులేషన్ సెంటర్ అనేది ఉంటుంది. ఈ థర్మోరెగ్యులేటర్ సెంటర్ అనేది యాక్టివేట్ అయిపోయి బాడీలో టెంపరేచర్ కనుక ఎక్కువైనట్లయితే ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి. ఈ ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ కాకుండా మన బాడీలో ఉండేటువంటి వాటర్ చెమట ద్వారా బయటకు రావటం జరుగుతుంది. ఆ విధంగా రావటం ద్వారా బాడీ అనేది కూల్ అవుతుంది. సో బాడీ టెంపరేచర్ అనేది పెరగకుండా ఈ చెమట ద్వారా బయటకు వచ్చేసి మన బాడీని కాపాడుతుంది. అయితే ఈ ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఈ థర్మోరెగ్యులేషన్ సెంటర్ అనేది డ్యామేజ్ అయ్యి పని చేయకుండా అయిపోతుంది. తద్వారా ఏమవుతుందంటే ఇంటర్నల్గా ఉండే పార్ట్స్ అన్నిటి కూడా టెంపరేచర్ దామంతా పెరిగిపోతుంది. బాడీ టెంపరేచర్ 105 డిగ్రీ ఫారెన్హీట్ కంటే ఎక్కువ అవటం వల్ల ఆర్గాన్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. వీటిల్లో హార్ట్ కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, లివరు, మజిల్స్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోతుంటాయి. డ్యామేజ్ అవ్వటం వల్ల మనిషికి ఇరిటబిలిటీ రావటం, హెడేక్ రావటం, డ్రౌజీ రావటం, ఫిట్స్ కూడా రావటం, ఇంకా సకాలంలో ట్రీట్మెంట్ అందనట్లయితే డెత్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి మనకి దీన్ని సన్ స్ట్రోక్ అని అంటారు. అంటే ఈ విధంగా దీన్ని వడదెబ్బ అని సన్ స్ట్రోక్ అని అంటారు. సో సకాలంలో ట్రీట్మెంట్ అందకపోయినట్లయితే మరణాలు ఖచ్చితంగా సంభవించే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలిక జబ్బులు ఉన్నప్పుడు వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్, హార్ట్ సంబంధించిన డిసీజ్తో బాధపడేవాళ్ళు, కిడ్నీ సంబంధించిన డిసీజ్తో బాధపడేవాళ్ళు, లివర్ సంబంధించిన డిసీజ్ బాధపడేవాళ్ళు, వీళ్ళల్లో మనకి ఫ్లూయిడ్ రిటెన్షన్ అనేది అధికంగా ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ రిటెన్షన్ తగ్గించేందుకు డాక్టర్లు డైయూరిటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. ఈ డైయూరిటిక్స్ మన బాడీలో ఉన్నటువంటి వాటర్ని అంతా కూడా బయటికి పంపిస్తుంటాయి. కానీ ఈ సమ్మర్లో సరిగ్గా వాటర్ తీసుకోకపోవడంతో డిహైడ్రేషన్ అనేది కూడా వీళ్ళలో ఎక్కువ అవుతుంది. సో తొందరగా వీళ్ళు డిహైడ్రేషన్ గురి కావటము, తొందరగా అలసిపోవటము, టైర్డ్ కావటము, ఆకలి లేకుండా కళ్ళు తిరగటము, బాడీ పెయిన్స్ వచ్చేసి బీపీ పడిపోయి వాళ్ళకి కోమాలోకి వెళ్ళి చనిపోయే అవకాశాలుగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి పేషెంట్స్ మెయిన్గా సమ్మర్లో ఎండకి ఎక్స్పోజ్ కాకుండా బయటికి వెళ్ళకుండానే ఉండాలి. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మాత్రం ప్రొటెక్షన్గా మెజర్మెంట్ తీసుకొని పోవాలి. అంటే బట్టలు కాటన్ దుస్తులు ధరించాలి, లూజ్గా ఉండేటువంటి ధరించడం, వెళ్ళేటప్పుడు వాటర్ కూడా తీసుకొని దగ్గర పెట్టుకొని వెళ్ళటము, దాహం కాకముందానే కొద్దిగా వాటర్ తీసుకొని ఉండటము, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కాకుండా కోకోనట్ వాటర్ కానివ్వండి, ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి, వీటిని తరచుగా తీసుకోవడం ద్వారా డిహైడ్రేషన్ అనేది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. వేసవిలో జీవనయానం సాఫీగా సాగేందుకు ఏం చేయాలి? ఈ సమ్మర్లో అందరూ కూడా హాలిడేస్, పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి, టైం ఉంటుంది కాబట్టి విహారయాత్రలకు వెళ్ళటము, ఈ టెంపుల్స్కి వెళ్ళటం అనేది చేస్తుంటారు. అయితే వీళ్ళు వెళ్ళటము హ్యాపీగా వాళ్ళ జర్నీ సురక్షితంగా ఉండాలంటే వెళ్ళే టైం అనేది మోర్ ఇంపార్టెంట్. టైం ఏ టైంలో వెళ్తున్నారు, ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత ఫుల్ ఎండలు అంటే 11 తర్వాత బయటకు వెళ్ళకుండానే ఎర్లీ అవర్స్ వెళ్ళటము లేకపోతే ఈవినింగ్ వెళ్ళటం అనేది టైం చూసుకోవాలి. వెళ్ళేటప్పుడు కూడా వేసుకునే అంటే వస్త్రాధారణ అనేది ఇంపార్టెంట్. అందరూ కూడా లైట్ కలర్ దుస్తులు, కాటన్ దుస్తులు, లూజ్గా ఉండేటువంటి దుస్తులు ధరించడం వల్ల బాడీకి వెంటిలేషన్ కూడా ఎక్కువ అవటము, తొందరగా వేడి కాకుండా డిహైడ్రేషన్ గురి కాకుండా ఉంటుంది. తరచుగా వాటర్ తీసుకోవటము, వాటర్ కంటెంట్ అధికంగా ఉండేటటువంటి పుచ్చకాయ కానివ్వండి, తర్వాత కీరకాయ లాంటివి, కర్బూజా లాంటివి అవి తీసుకోవడం ద్వారా మన బాడీలో అవి ఆహారంగా కాకుండా మన బాడీలో వాటర్ కంటెంట్ను కూడా సమృద్ధిగా ఉండేటట్టు చేస్తాయి. తద్వారా ఇండైరెక్ట్ కూడా మనకి డిహైడ్రేషన్ గురి కాకుండా కూడా ఇవి కాపాడుతుంటాయి. ఎండాకాలంలో వేడి, ఉక్కపోతల వాతావరణానికి అనుగుణంగా రోజువారీ ఆహారంలో ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ఈ సీజన్లో మనకు అనుకూలంగా ఉంటాయి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటికి వెళ్ళకపోవడమే మేలు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.